చెప్పడం మర్చిపోయినా, కామెంట్లో ఒక బ్రదర్ అడిగిండే కదా ఇన్సెంటివ్ల గురించి చెప్పండి బ్రో అని. దాని గురించి ఒక వీడియో చేసి పెట్టిన, వీలైతే చూడండి. హాయ్ హలో నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. 7 లోపు లాగిన్ అయిపోతా. ఇక లాస్ట్ సండే ముందటి కింద సండే లాగా ఈ సండే కూడా క్యాష్ లిమిట్ ఛాలెంజ్ తీసుకుంటున్నా. 700 వదిలిపెట్టి మిగతావన్నీ నిన్న మొన్న విత్డ్రా చేసిన. 700 పైన ఎవరైనా సిఓడి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే అంతటితో దుకాణం మూసుకోవాల్సిందే. ఆ ఛాలెంజ్ ఇప్పుడు ఎప్పటిదాకా వస్తుందో ఏందో చూద్దాం, ఎప్పటిదాకా కొనసాగుతుందో చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. క్యాష్ ఆన్ డెలివరీలు ఏం పడకుంటే ఇది ఆర్డర్ అమౌంట్ పెరుగుతూ పోతుంటుంది. ఈ 758 నుంచి పెరుగుతూ పోతుంటుంది. చూద్దాం. 1000 అయింది అనుకోండి, అట్లనే మేనేజ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. 450 క్యాష్ ఆన్ డెలివరీ పడ్డది. ఇప్పుడు ఇంకా 400 ఉంది. చూద్దాం. సెకండ్ ఆర్డర్కి సిఓడి పడిండే కదా, ఇంకా థర్డ్ ఆర్డర్కి ఫోర్త్ ఆర్డర్కి ఏమైతే ఏమనుకున్నా కానీ ఇంకా అంత బిస్కెట్ ఏం కాలేదు. పొరపాటున ఈ ఎఫ్ బ్లాక్లోకి పోయేది ఈ బ్లాక్లోకి వచ్చి వెతుకుతున్నా. 12 o'clock దాకా ఏం సిఓడి ఎక్కువ పడద్దు, అంటే లిమిట్కి మించి పడద్దు. ఎందుకంటే 12 o'clock దాటిందంటే ఇన్సెంటివ్ వస్తుంది. కనీసం పెట్రోల్ కన్నా వెళ్ళిపోతాయి డబ్బులు. చూద్దాం. ఇప్పటికైతే 5 ఆర్డర్లు అయిపోయినాయి కదా. టైం వచ్చేసి 8:40 అవుతుంది టైము. ఏమైనా సండే చేస్తే కిక్కే వేరు ఉంటుంది. ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. ఇప్పటిదాకైతే అదొక్కటే పడ్డది సిఓడి, ఇంక ఇప్పటిదాకా ఒకటి కూడా పడలేదు. మళ్ళీ 250 క్యాష్ ఆన్ డెలివరీ పడ్డది. చూద్దాం. ఇది 11th ఆర్డరు. కస్టమర్ వెయిట్ చేయించారు. అసలు కాల్ లిఫ్ట్ చేయలే. 4 సార్లు కాల్ చేసిన. 5వ సారికి క్యాన్సిలేషన్ పెట్టిన. క్యాన్సిలేషన్లో కూడా మళ్ళీ 2 సార్లు కస్టమర్కి 2 ఫోన్ చేస్తారు. ఆ 2వసారికి కాల్ అటెంప్ట్ చేసారు. అంత టైం పట్టింది. మినిమం దాదాపుగా 20 నిమిషాలు టైం పట్టింది. 13th ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. ఇది కూడా మళ్ళీ చిల్లర ప్రాబ్లమే. చిల్లర తీసుకురామంటే ఏడకెళ్ళి తీసుకొస్తాము. వాళ్ళు మళ్ళీ వేరే ఫోన్లోకి వెళ్ళి పంపించుకొని, వేరే వాళ్ళతో పంపించుకొని నాకు పంపించారు. మరీ స్వీట్గా చెప్పిన, మేడం మీ దగ్గర చిల్లర ఉంటేనే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మంచిది మేడం, ఎందుకంటే మా దగ్గర ఒకసారి ఉండలేకపోతుంది చిల్లర, గూగుల్ పే ఫోన్పే యూజ్ చేయం మేమని చెప్పేసిన. మధ్యాహ్నం అవుతుంది. తినాల కడుపులో ఇంత వడేసుకుంటే పని అయిపోతుంది. ఇప్పుడు 2 o'clock అవుతుంది. మళ్ళీ 220 రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. ఇది 3వది. అయితే ఆర్డర్ అమౌంట్ కూడా పెరిగిపోవడం వల్ల అప్పుడే ఏం అయిపోలేదు, ఇంకా ఉంది. ఇది 16th ఆర్డర్. ఇది ఆర్డర్స్ కంటిన్యూగా ఉండే కానీ నాకే బ్రేక్ అయిపోయింది. మధ్యాహ్నము 2 గంటలకు పోయి 4:30కి వచ్చిన. అందుకని కొంచెం తక్కువ, లేకపోతే ఇదివరకు 25 అబవ్ అయిపోతుండే. 17th ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. అయితే మధ్యాహ్నము బయటికి పోకుండా ఉంటే, అంటే కొంచెం వర్క్ ఉండడం వల్ల నేనే పోవాల్సి కంపల్సరీ. 2:15కి అట్లా వెళ్ళి మళ్ళీ 4:30కి వచ్చిన. అందుకని ఇప్పుడు 17 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం 6 o'clock అవుతుంది. మార్నింగ్ 6:40 నుంచి ఇప్పుడు 6 o'clockకి 17 ఆర్డర్స్ అయినాయి. అంటే మధ్యలో 2.5 hours పోయినాయి. 2:15 నుంచే అనుకుంటా. 2:15 నుంచే 4:15 వరకు, 4:30 వరకు కొంచెం పని ఉండి వెళ్ళిన. లేకపోతే ఇదివరకు 25-30 కూడా అవుతుండే. ఆర్డర్లు చాలా ఉన్నాయి ఈరోజు. కానీ ఆర్డర్లు చాలా ఉన్న రోజే వెళ్ళాల్సి వచ్చింది. లాస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. సండే ఎర్నింగ్స్ ఎంతైనా మొత్తం ఎండింగ్లో స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తా. ఈరోజు 2:30 నుంచి 4:30 వరకు మధ్యలో నేనే పోయినా, లేకపోతే ఇంకా ఎక్కువ ఇవి ఆర్డర్లు ఎక్కువ ఉండే ఈరోజు. కాకపోతే వర్క్ ఉండడం వల్ల ఓకే. చలో ఇప్పుడు ఎర్నింగ్ చూద్దాం.